చూసుకోండి మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ 7కి రావడం జరిగింది. సో కంటిన్యూస్గా మనం 7th డే సాయంత్రం 5 గంటలకి ప్రతిరోజు కూడా మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ ప్రీవియస్ పేపర్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు 7వ రోజు, సో 7వ పేపర్ మనం చూడడం జరుగుతుందన్నమాట మ్యాథ్స్లో. ఓకేనా? సో వాయిస్ క్లియర్ అయితే అందరూ ఒకసారి క్లియర్ అని మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఒక 1 మినిట్లో, జస్ట్ 1 మినిట్లో మనం క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ అందరూ ఫాస్ట్గా మీ అటెండెన్స్ ఇచ్చేయండి. అటెండెన్స్ అంటే తెలుసు కదా అందరికీ, ప్రతిరోజు ప్రతి వీడియోలోని ప్రతిసారి ఒక 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. వచ్చిన వెంటనే జస్ట్ ఒక లైక్ చేయలేరా? అది అసలు విషయమే కాదు కదా. ఒక లైక్, ఒక కామెంట్, మీకు ఏమనిపించిందో ఆ కామెంట్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఓకే, వాయిస్ క్లియర్ అంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫాస్ట్గా వీడియోకి అయితే ఒకసారి లైక్ చేసేయండి. ఓకే, ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సింప్లిఫై చేయమంటున్నారు. సింపుల్ క్వశ్చనే కదా. సో దీని ఆన్సర్ ఏమవుతుందో క్లియర్గా క్వశ్చన్ నెంబర్తో సహా ఆన్సర్ చేయండి. ప్రతి క్వశ్చన్ కూడా ఆ క్వశ్చన్ నెంబర్ వేసి ఆప్షన్ అని పెడితే అది ఏ ఆప్షనో మనకు అర్థం అవుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీబడి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. కరెక్ట్గా చేసి ఆన్సర్ చేయండి. సరే, చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు మనం ఏదో ఇమాజిన్ చేసుకొని టిక్కులు పెట్టకూడదండి. కొంచెం జాగ్రత్తగా చేసి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు 9991 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు క్లియర్గా? 1000 పెట్టుకొని +9 అని రాసుకోవచ్చా? ఓకేనా? సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇది 9991 ఎన్ని జీరోలు ఉన్నాయి? 4 జీరోలు ఉన్నాయి. 4 జీరోలు ప్లస్ 9 ఇంటూ 9991 అవుతుంది. ఓకేనా? మీకు అర్థం అవ్వడానికని నేను చెప్తున్నా, ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసేది. ఓకేనా? సో అంటే మినిమం 8 డిజిట్స్ అయితే ఉంటుంది ఆన్సర్లో. అర్థమైందా? 1 2 3 4 5 6 7 కాదు. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 ఇది కాదు. ఇది కూడా 8 ఉన్నది. కానీ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. స్టార్టింగ్ ఏముంది? 99 ఉంది. కానీ ఇక్కడ ఏముంది? స్టార్టింగ్ 91 ఉంది. సో 99తోనే స్టార్ట్ అవ్వాలి. సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చా? సో క్లియర్గా దీన్ని చూసుకున్నా ఇదంతా 10,000కి దగ్గరలో ఉంది, అంటే 90,000 దగ్గరలో ఉంటుంది. సో 89,000 సంథింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? ముందునున్న 99 ఎఫెక్ట్ అవ్వదు కదా. సో ఇది కూడా తప్పని చెప్పొచ్చు. క్లియర్గా ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం అసలు మిస్టేక్ చేయకూడదు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ కరెక్ట్ చెప్పింది ప్రియా చిన్ను అండ్ నెక్స్ట్ శివకుమార్ చెప్పారు. వెరీ గుడ్. గణేష్ వైల్డ్ గారు వెరీ వెరీ గుడ్. మొత్తం ఆన్సర్ కూడా మీరు టైప్ చేశారు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదేంటి? అప్రాక్సిమేట్ అన్నారా? అప్రాక్సిమేట్ వాల్యూ అన్నారు. ఓకే, సో ఒకసారి ఆప్షన్స్ కూడా ఒకసారి చూసుకుంటాం. 580 640 790 890. ఓకే, బాగానే డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది కదా. డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కాబట్టి అప్రాక్సిమేట్ వాల్యూ మనం కనుక్కున్నా చాలు. ఇదేంటి? 30% ఆఫ్ 200 కదా. ఇది 30% ఆఫ్ 200 అంటే ఎంత అవుతుంది? 100కి 30% ఎంత? 30. 200కి
30 + 30 60 అవుతుంది అంతేనా. ఇది 60 అయిందండి. ప్లస్ ఇది ఎంత అవుతుంది 35% ఆఫ్ 550 అన్నారు. అంటే అప్రాక్సిమేట్ 1/3కి దగ్గరలో ఉంటుందా. 1/3 ఎందుకంటున్నాను 33% కదా 1/3. సో 1/3 అంటే 180కి దగ్గరలో ఉంటుంది అవునా. 180 నుంచి 190 మధ్యలో అలా ఉంటుంది. సరే ప్రస్తుతానికి నేను 180 దగ్గరలోని దీన్ని రౌండప్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకుందాం. x - 540 అన్నారు. సో ఈ 540 అటుపక్క వెళ్తే ఏమవుతుంది 540 + 60 600 600 + 180 నుంచి 190 మధ్యలో 180 నుంచి 190 మధ్యలో అంటే 780 నుంచి 790 ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్ అని చెప్పచ్చు. ఓకేనా. ఆప్షన్ 2 ఆన్సర్ అని చెప్పచ్చు. లాస్ట్లో మీకు మళ్ళీ డౌట్స్ ఉంటే నేను మళ్ళీ చెప్తానండి. డిజిట్ సమ్ కూడా యాక్చువల్లీ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్లో మనం డిజిట్ సమ్ని యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఏమవుతుంది డిజిట్ సమ్, కాకపోతే చూసుకోండి అన్నిట్లోని డిజిట్ సమ్ మనకి ఇక్కడ 1 వచ్చింది, దీనికి 1 వచ్చింది, థర్డ్కి 4థ్కి 1 వస్తుంది డిజిట్ సమ్. బట్ 8 డిజిట్స్ ఉండాలి కాబట్టి అప్పుడైనా ఆప్షన్ 4ని టిక్ పెట్టచ్చు. అలా కూడా చేయొచ్చు. గుడ్. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే ఎండింగ్లో నేను ఖచ్చితంగా క్వశ్చన్స్ని రిపీట్ చేస్తాను. సారీ, ఈ క్వశ్చన్ పేపర్ ఏ ఇయర్ది అన్నది కొంచెం చెప్పండి సార్ ప్లీజ్, మేము డౌన్లోడ్ చేసుకుంటాం. అన్నీ 2022 పేపర్స్ అండి. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నామా, ఇవన్నీ కూడా 2022లో అడిగిన క్వశ్చన్ పేపర్సే మొత్తం. 2022వి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు ఏమవుతున్నారు పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటున్నారు. సమీకరణం యొక్క మూలాల మధ్య ధన వ్యత్యాసాన్ని కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ ఏంటి రూట్స్ ఎంతో కనుక్కుందాం, అప్పుడు ఈజీగా సాల్వ్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడేంటి క్లియర్గా ఈక్వేషన్ని రాస్తున్నాను. 2x² - 7x + 5 = 0. చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తారు, దాని గురించి నేను ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ ఏంటి ఫస్ట్ a × c చేయాలి. x² కోఎఫిషియంట్ ఉంటే దాన్ని ఏం చేయాలి cతో ఎప్పుడు మల్టిప్లై చేయాలి. 2 × 5 10 వచ్చింది. 10 అని ఏ విధంగా రాసుకోవాలి, మల్టిప్లై చేస్తే 10 రావాలి, యాడ్ చేస్తే -7 రావాలి. అప్పుడు ఏంటి -5 × 2 కదా అవునా. సో అప్పుడు ఏం చెప్పుకున్నాం -5 × -2 కదా. -5 -2 కలిపితే -7 -5 × -2 10. అప్పుడు ఏం చెప్పుకున్నాం వీటి సైన్స్ని మార్చాలని చెప్పాను. ఏమైంది 5 అయింది, ఇది 2 అయింది. దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇలా తీసుకోకూడదు. ఏం చేయాలి x² కనుక కోఎఫిషియంట్ ఉంటే ఏం చేయాలి అప్పుడు డివైడ్ చేయాలి దాంతో. సో అంటే అప్పుడు ఏమవుతాయి రూట్స్, ఒకటి 5/2 అయితే ఒకటి 2/2 అవుతుంది. ఇప్పుడు ఇందులోంచి ఇది మైనస్ ఏమన్నారు, ఇందులోంచి అంటే పెద్ద దానిలోంచి చిన్న తీయమన్నారు. ఎందుకంటే పాజిటివ్ డిఫరెన్స్ కావాలన్నారు, ధన వ్యత్యాసం కావాలన్నారు. సో 5 - 2 3/2 అంటే 3/2 ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ ఈజీ క్వశ్చన్ 4th క్వశ్చన్, ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. వెరీ గుడ్. ఫస్ట్ గణపతి గారు చెప్పారు, నెక్స్ట్ ప్రియా చెప్పారు. గుడ్. ప్రియా చిన్ను, నైస్. మిస్టేక్స్ చెయ్యకూడదు, చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. బ్రో ఏపీపీసీ మెయిన్స్ కూడా క్లాసెస్ చేయండి బ్రో. తప్పకుండా అండి. ఎస్ఎస్సి జీడీ కట్ ఆఫ్ అంటున్నారు. సారీ, ప్రీవియస్ పేపర్ కట్ ఆఫ్స్ని చూసి మనం చెప్పగలం. అది కూడా ఎగ్జామ్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి చెప్పగలం. ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్కి దగ్గరలో ఉండొచ్చు. ఒకసారి చూడండి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయో. సింపుల్ కదా, 3తో డివిజిబిలిటీ రూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అందరికి వచ్చానే అనుకుంటున్నా. ఏంటి 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ డిజిట్స్ అన్ని సమ్ చేసి ఆ వచ్చిన సమ్ 3తో డివిజిబుల్ అయితే ఫైనల్గా నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. 6 + 8 14 + 7 21. 3తో వస్తుంది కదా, 3 టేబుల్లో వస్తుంది 21 డివిజిబుల్ అవుతుంది. 7 8 + 3 11 వస్తుంది 3 టేబుల్లో రావట్లేదు. సో 713 మాత్రమే డివిజిబుల్ కాదు. ఓకేనా. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ శైలు పల్లా చెప్పారు, నెక్స్ట్ జశ్వాని బోని చెప్పారు. వెరీ గుడ్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా.
130 మెంబర్స్ చూస్తున్నారు, 75 లైక్స్ మాత్రమే ఉన్నాయి. ప్రతిసారి నేను చెప్పాలండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అని. లైక్ అండ్ కామెంట్ అనేది అది కూడా చేయకపోతే ఎలా? ఏం పోదు కదా మనకి, నథింగ్. మీ నుంచి ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, ఒక కామెంట్, ఓకేనా? అది మాత్రం మర్చిపోద్దు. సో మీడియన్ అడిగారు. మీడియన్ అంటే ఏంటి? మీడియన్ చిన్న నుంచి పెద్దకు రాసుకున్నప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఏముంటే అది మీడియన్ అవుద్దండి. సెంటర్లో అంటే ఏమీ యావరేజ్ కాదు అది, బట్ కరెక్ట్గా సెంటర్లో ఏది ఉంటే అదే మీడియన్ అవుతుంది. ఇప్పుడు చూడండి 9, ఇప్పుడు చిన్న నుంచి పెద్ద క్లియర్గా రాస్తారు. అక్కడ వాళ్ళే ఇచ్చారు 9, 11, 15, 17, X, 19, 21. దీనికి మీడియన్ ఎక్సే అన్నారు. అంటే యాక్చువల్గా ఎక్స్ ఎక్కడ ఉండాలి? సెంటర్లో ఉండాలి. అర్థమైంది కదా మీకు? ఎక్స్ సెంటర్లో ఉండాలి. మిగతా అన్ని ఆర్డర్లో ఇచ్చారు, కానీ ఎక్స్ ఎక్కడ ఉండాలి? అప్పుడు ఇటు నుంచి 3 ఉన్నాయి, ఇటు నుంచి 3 ఉన్నాయి, ఎక్స్ కాకుండా, అంతేనా? అప్పుడు అంటే ఎక్స్ కరెక్ట్గా ఇక్కడ సెంటర్లో ఉండాలి, ఓకేనా? సో ఎక్స్ని ఇక్కడ సెంటర్లో వేసుకోవాలి. సో ఇప్పుడు 9, 11, 15, 17, 19, 21 అటు ఇటు 3 ఉన్నాయి, కరెక్ట్గా ఎక్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇదే మీడియన్ అవుతుంది. 15కి 17కి మధ్యలో ఇంకేముంటుందండి? 16 కాకుండా ఇంకేమైనా ఉంటుందా? 16 కదా. ఎందుకు? ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ అని కూడా ఇచ్చారు, పూర్ణాంకం అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో 16 ఆన్సర్ అవుతుందన్నమాట, ఓకేనా? సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 16 ఫస్ట్ ప్రియా చిన్ను చెప్పారు, నెక్స్ట్ సాయి కుమార్ చెప్పారు. అటెండెన్స్ లేదు సార్, చేయను అంట మహేష్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ క్వశ్చన్స్ తప్పకుండా చేద్దామండి. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చేద్దాం, అలాగే మోడల్ క్వశ్చన్స్ కూడా చేద్దాం, ఓకేనా? డేట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వాటి మీద కూడా కొన్ని వీడియోస్ చేద్దాం. సో 6th క్వశ్చన్ సాల్వ్ చేయండి. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 54 అన్నారు. 2 సంఖ్యల మొత్తం 54 అంట. అలాగే ఎల్సిఎం హెచ్ఎఫ్ ఇచ్చారు, ఏంటి 84, 6 అని చెప్పి, ఓకేనా? 84, 6 అంట. అలా అయితే సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది నెంబర్స్ ఏంటి అంటున్నారు. ఆ సంఖ్యల విలోమం మొత్తం ఎంత అంటున్నారు. సో రెసిప్రోకల్, విలోమం సరిపోయింది లేదో ఒకసారి చెప్పండి తెలుగు మీడియం స్టూడెంట్స్. రెసిప్రోకల్ అంటే ఇప్పుడు ఏ ఉందనుకోండి, దాన్ని 1/a అంటాం. అంటే 2 అంటే రివర్ చేసి 1/2 రెసిప్రోకల్ అంటే. ఇదేనా తెలుగులో విలోమం, ఓకేనా? అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏం చెప్పారు? 2 నెంబర్లను కలిపితే 54 వస్తుంది అన్నారు. వాటి యొక్క ఎల్సిఎం ఇచ్చారు ఎంత? 84 అని. హెచ్సిఎఫ్ ఇచ్చారు ఎంత? 6 అని. సో క్లియర్గా మనం ఆ నెంబర్స్ని ఏమనుకోవచ్చు? హెచ్సిఎఫ్ మనకు తెలిసినప్పుడు ఆ నెంబర్స్ని 6a అలాగే 6b అని అనుకోవచ్చా? అంతేనా? ఎందుకు? ఇంకా ఇంతకంటే కామన్గా ఏముండదు, రెండిట్లోని కామన్గా ఏమీ ఉండవు. 6a 6b అని అనుకుంటున్నాను ఆ నెంబర్స్ని. సో ఇప్పుడు సమ్ ఇచ్చారు 54 అని, అంటే 6a + 6b అంటే 6 × a + b = 54 అవుతుందా? అంతేనా? సో అంటే a + b ఎంత అవుతుంది? 6 × 9 అంటే 9 వచ్చిందా? సో a + b 9 వచ్చేటట్టు వాల్యూస్ ఏంటేంటి కనిపిస్తున్నాయి మనకి? a 1 అయితే b 8 అవుతుందా? అదొక పాసిబిలిటీ ఉంది. a 2 అయితే b 7 అవుతుంది, 3 అయితే 6 అవుతుంది, 4 అయితే 5 అవుతుంది, ఇంక లేకపోతే రివర్స్ అవుతాయి. ఏబి ఏదైనా సరే ఒకటే కదా, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. 18 అన్నా 81 అన్నా ఒకటే అవుతుంది ఇక్కడ, ఓకేనా? ఆ 2 నెంబర్స్ అటు ఇటు అయినా సరే. సరే ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. హెచ్సిఎఫ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇలాగ. ఏంటిది? ఏబీకి ఇంకా ఏది కామన్గా ఉండకూడదు ఫస్ట్ థింగ్. సో 3, 6కి ఇక్కడ కామన్గా ఉంది కదా, 3 కామన్గా ఉంది కదా. సో ఇది అవ్వదు అన్న విషయం పక్కన పెట్టండి. దీని తర్వాత ఇప్పుడు ఎల్సిఎం ఇచ్చారు కదా వీళ్ళు. ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఏది పాసిబిలిటీ ఉంది కరెక్ట్గా, ఏది ఉంటే కరెక్ట్గా వస్తుంది ఎల్సిఎం 84 చూద్దాం. ఇప్పుడు 6ని ఎలాగా కామన్ తీసారండి. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్, అవునా? సో కామన్గా ఉన్న 6ని తీస్తాం కాబట్టి ఇప్పుడు ఏని బిని మల్టిప్లై చేస్తే అదే ఎల్సిఎం అవ్వాలి. సో 6 × 1 × 8 48 వచ్చింది, కానీ ఎల్సిఎం 84 ఉంది.
6 ఇంటూ 2 12, 12 ఇంటూ 7 84. ఎస్, 2 7 ఉన్నప్పుడు కరెక్ట్గా వచ్చింది. 6 ఇంటూ 4 24, 24 ఇంటూ 5 24 ఇంటూ 5 ఏంటి 120 అయిపోయింది. సో అది కూడా రాంగ్ వచ్చింది. సో 2 7, ఏ వాల్యూ 2, బి వాల్యూ 7 తీసుకుంటే ఏ వాల్యూ 2 అంటే 6 2s 12, 6 7s 42. సో రెండు నెంబర్స్ వచ్చాయండి, 12 42 వచ్చాయి. ఏమొచ్చాయి? 12 42 వచ్చాయి. కానీ ఏం చెప్పారు? రెసిప్రోకల్స్ యాడ్ చేయమని చెప్పారు. 1/12 ప్లస్ 1/42. ఇది 1/42 ఎంత అన్నారు? ఎల్సిఎం మనకు తెలుసు కదా ఇప్పుడు 84 అని. 12 7s are 84, 44 2s are 84. అంటే 9/84 కనుక్కోవాలి. అంటే 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, 3/28 ఆన్సర్ అవుతుంది. సో మీన్స్ ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? సో ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు చూద్దాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. త్రీ బై 28 అని ఫస్ట్ సాయి కుమార్ గుప్తా చెప్పారు, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ప్రియా చిన్ను చెప్పారు, వెరీ గుడ్. హిస్టరీ క్లాసెస్ కూడా చెప్పండి అన్నారు. హిస్టరీ మన ఛానల్లో ప్రజెంట్ వేరే ఫ్యాకల్టీ దొరికినప్పుడు ఖచ్చితంగా హిస్టరీ కూడా చెప్పించడానికి ట్రై చేద్దామండి. ఓకేనా? వెరీ గుడ్. అన్నోన్ చాలా మంచి షార్ట్కట్ చెప్పారు. ఏంటి ఇప్పుడు మనకేం తెలుసు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఏంటి? రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏ ఇంటూ బి, అది దేనికి ఈక్వల్ అవుతుంది? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుందా? అవునా? సో ఇక్కడ మనల్ని ఏమడిగారు? రెసిప్రోకల్ అడిగారు. రెసిప్రోకల్ అంటే 1/a ప్లస్ 1/b అడిగారు. అంటే a ప్లస్ b బై ఏబి కనుక్కోవాలా? అంతేనా? మనకేంటి ఏబి తెలుసా? ఏ ఇంటూ బి అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ తెలుసు, అంటే 84 ఇంటూ 6 బై ఏ ప్లస్ బి సమ్ ఆఫ్ ద నెంబర్స్ కూడా తెలుసు కదా, అదెంత? 54. సో దీన్ని క్యాన్సిల్ చేయండి. 6 1s 6 9s 1/a ప్లస్ 1/b, a ప్లస్ b బై ఏబి. 8 4 12, 3s 28. సమ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈస్ 54 ఇచ్చారు. సో ఆ రెండు నెంబర్స్ని మనం 1/a ప్లస్ 1/b చేసాం కదా ఇప్పుడు మనం. 28/3. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏంటి? టూ నెంబర్స్ సమ్ ఇచ్చారు. సో రెండు నెంబర్ని ఏ బి అనుకుంటున్నాను. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చారు. మనకేం తెలుసు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అని తెలుసు. సో 84 ఇంటూ 6 ఇది అవుతుంది. ఓకే, నేను కింద అటు ఇటు మార్చేసాను, సారీ. సో ఇప్పుడు ఏంటి? 1/a ప్లస్ 1/b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై ఏబి కదా. ఏ ప్లస్ బి ఎంత? 54/84 ఇంటూ 6. సో కిందన ఏబి కదా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే ఏమైంది? 3/28 అయింది. వెరీ గుడ్ అండి అన్నోన్ గారు, వెరీ గుడ్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, అన్నోన్ కంటే ముందు వివేక్ కూడా కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు, వెరీ గుడ్. వివేక్ స్మార్ట్ కూడా కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్ అండి. ఓకే, సో 7th క్వశ్చన్ ఏమంటున్నారు? సర్కంఫరెన్స్ ఇచ్చారు. ఎంతంట? ఓకే, సర్కంఫరెన్స్ కనుక్కోమంటున్నారు. ఒక సర్కిల్ లోపల ఒక స్క్వేర్ 7 సెంటీమీటర్ ఉన్న స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ లోపల ఉన్న ఒక స్క్వేర్ ఉంది. స్క్వేర్ యొక్క సైడ్ ఇచ్చారు, ఒక భుజం ఇచ్చారు. అలా అయితే ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నారు.
సో మనకేం తెలుసు ఈ స్క్వేర్ యొక్క డయాగ్నల్ కనుక్కున్నాం అనుకోండి, స్క్వేర్ యొక్క డయాగ్నల్ కనుక్కుంటే అది ఆటోమేటిక్గా ఈ సర్కిల్ యొక్క డయామీటర్కి ఈక్వల్ అవుతుంది కదా, అవునా? స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఫార్ములా ఏంటి? √2aనా? అంటే ఏ ఇక్కడ 7 కాబట్టి 7√2 అయిందా? అప్పుడు డయామీటర్ 7√2 అయితే అప్పుడు రేడియస్ ఎంత అవుతుందండి? దీనికి డివైడెడ్ బై 2 అంటే 7√2 డివైడెడ్ బై 2 అవుతుందా? ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటి 2πr కనుక్కోవాలి. అంటే 2 × 22/7 × r ఎంత? 7√2/2. సో 2 క్యాన్సిల్ అయింది, 7 క్యాన్సిల్ అయింది, 22√2 మిగిలింది. ఓకేనా? 22√2 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 5th క్వశ్చన్ రిపీట్ సార్ అంటున్నాను, లాస్ట్లో నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి. ఓకేనా? 22√2 వెరీ గుడ్. అన్నోన్ ఫస్ట్ చెప్పారు. అన్నోన్ మీ నేమ్ ఏంటో కూడా చెప్పండి. నెక్స్ట్ అందరూ 22 అన్నారు, 22√2 అని ఎవరు చెప్పలేదా? వై? ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి ఇక్కడ ఏంటి 0.2 × 0.2 × 0.2. ఇక్కడ మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సింపుల్గా మనం ఏం చేయాలి, డెసిమల్ పాయింట్స్కి బయటికి తీస్తాం అనుకోండి, అంటే ఆ డెసిమల్ పాయింట్స్ని తీస్తాం అనుకోండి, అప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఫస్ట్ కింద ఈ డినామినేటర్లో 2 × 2 × 2 ఉంది, న్యూమరేటర్లో నాకు 2 × 2 × 2 కనిపిస్తున్నాయి కదా 2లు అయితే, వాటిని అన్నిటినీ క్యాన్సిల్ చేసేద్దాం. అన్నిటినీ క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా 0.1 × 0.1 × 0.1 మైనస్ 0.01 × 0.01 × 0.01 అవుతుంది. అంతేనా? ఎందుకంటే ఒక 2తోని ఇటు క్యాన్సిల్ చేయాలి, ఇటు క్యాన్సిల్ చేయాలి. చూసుకోండి మైనస్ ఉంది కాబట్టి ఈ 2తో ఈ రెండింటినీ క్యాన్సిల్ చేస్తాం, ఈ 2తో ఈ రెండింటినీ క్యాన్సిల్ చేస్తాం, అప్పుడు మనకి ఇది వస్తుంది. అంతేనా? సో ఇప్పుడు క్లియర్గా చూడండి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సాల్వ్ చేయాలంటే మనం దీన్ని మొత్తం అన్నిటిని × 100 × 100 × 100 × 100 × 100 × 100 చేసామనుకోండి, అప్పుడు అంటే కిందను కూడా డినామినేటర్లో 100 × 100 × 100 అంటే లాస్ట్ జీరోలు డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేద్దాం. అప్పుడు ఇది పెట్టేస్తే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? ఇది × 100 చేస్తే 10 × 10 × 10 అవుతుంది. ఇదేమవుతుంది? 1 × 1 × 1 అవుతుంది. సో అంటే 10 × 10 × 10 1000 మైనస్ 1 × 1 × 1 అంటే 1 డివైడెడ్ బై 100 × 100 × 100. సో ఆటోమేటిక్ 1000 మైనస్ 1 అంటే 999 డివైడెడ్ బై 100 × 100 × 100 అంటే 6 జీరోస్ ఉన్నాయి కాబట్టి 6 డిజిట్స్ ముందున డెసిమల్ పాయింట్ రావాలి. అంతేనా? తర్వాత 999 రావాలి. సో క్లియర్గా చూసుకోండి, 6 డిజిట్స్ ముందున డెసిమల్ పాయింట్ ఉంది, 000999 అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అందరికీ అర్థమైందా అండి? 8th క్వశ్చన్. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. భాను అన్నారు, వెరీ గుడ్ అండి భాను గారు. నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒకసారి అందరూ ఫాస్ట్గా లైక్ చేయండి. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మేము ఇదే. ఓకే, 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారంట, 3 వరుస తగ్గింపులు ఇచ్చారంట. అది మొత్తం దేనికి సమానం అవుతుంది? ఒక తగ్గింపుకి చూసుకుంటే దేనికి ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నారు. సో కొంచెం జాగ్రత్తగా చేద్దాం. 4%, 5% అన్నారు. సో 4% ఫార్ములా అందరికీ తెలుసు కదా, ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఒకటే ఫార్ములా ఏంటి? x + y + xy/100. ఇప్పుడు ఏది ప్లస్ ఏది మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అనుకోండి. ఎక్స్ ఎంత? ఇప్పుడు ఫస్ట్ది ప్లస్ అయితే ప్లస్ వేస్తారు, మైనస్ అయితే మైనస్ వేస్తారు, దాన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ డిస్కౌంట్లే కదా, అంటే ఇవన్నీ మైనస్లే అనమాట.
సో ఫస్ట్ 4 5కి కనుక్కుందామా, అంటే -4 -5 -4 × 5 అనుకోసరికి ప్లస్ అయిపోద్ది, 4 × 5 20/100. సో అదేమైంది -9 ప్లస్ 0.2 అయింది, అంటే -8.8 అయిందండి. ఓకే, నెక్స్ట్ ఇంకా 14కి 8.8 కనుక్కుంటే సరిపోద్ది. -8.8 -14 ప్లస్ 14 × 8.8 డివైడెడ్ బై 100. ఒక్కసారి దగ్గరలో ఏ వాల్యూ ఉందో చూసుకోండి. -8.8 ఇది అంటే మొత్తం ఎంత ఇది, -22.8 -22.8 ప్లస్ ఇది ఎంత వస్తుంది, 14 × 9 126 అంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. 1 పాయింట్ సంథింగ్ యాడ్ చేయడం అంటే 22.8లోంచి 1 పాయింట్ సంథింగ్ మైనస్ చేయాలి. అది క్లియర్గా ఎక్కడ కనిపిస్తుంది మనకి, ఆప్షన్ 4లో కనిపిస్తుంది. అంతేనా? లేదు అంటే డైరెక్ట్ కనుక్కోవచ్చు. లేదంటే 14 × 9 చాలా దగ్గర ఉంది కదా, 9 8.8కి అంటే 1.26 అవుతుందా. 14 × 9 126/100 అంటే 1.26. సో ఆ 1.26 చూసుకోండి. అలా చూసుకున్నా సరే మీకు చాలా క్లియర్గా ఆన్సర్ కనిపిస్తుంది. ఓకేనా, 21.57 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేవి క్లియర్గా మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి, అప్పుడే కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదా ఇందాక? గుడ్, శ్రీ కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ రెడ్డి మహేశ్వరరావు గారు కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. ఎందుకు మైనస్ తీసుకున్నారు? డిస్కౌంట్ ఇచ్చారు కదండి. డిస్కౌంట్ అంటే ఏంటి, తగ్గించడం కాబట్టి మైనస్ తీసుకున్నాం. పెంచితే ప్లస్ తీసుకుంటాం. ఓకేనా, తగ్గించారు కాబట్టి మైనస్ తీసుకున్నాం, పెంచితే ప్లస్ తీసుకుంటాం. ఎండింగ్లో నేను మళ్ళీ మీకోసం ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తానండి. సరే, ఇప్పటి నుంచి ఇంకొంచెం నీట్గా క్లియర్గా కొంచెం స్లోగా కూడా చెప్పుకుందాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఏమంటున్నారు, ఎక్స్ రూపీస్ ఎం నోట్బుక్స్ ఎక్స్ రూపీస్ అయితే ఎన్ నోట్బుక్స్ 1680 అయితే అలాగే ఎం నోట్బుక్స్ ఎక్స్ రూపీస్ అవుతాయి. అలా అయితే వాటి మధ్య రిలేషన్ ఏంటని అడుగుతున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఎన్ నోట్బుక్స్ 1680 రూపాయలు అంటండి. అంటే ఒక నోట్బుక్ ఎంత, 1680/n అంతేనా. అప్పుడు ఎం నోట్బుక్స్ ఎంత అవుతాయి, ఇంటూ ఎం చేస్తే ఎం నోట్బుక్స్ వాల్యూ వస్తుంది. అది ఎంత ఇచ్చారు, ఎక్స్ అని ఇచ్చారు. ఈక్వేషన్ నేను రాసుకున్నాను. ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తూ ఏది ఉందో మనమే చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, m/x కనుక్కున్నారు. m/x అప్పుడు ఇది అటుపక్క వెళ్తే n/1680 అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఆప్షన్ సరిపోయింది. అవునా? చాలామంది మిస్టేక్స్ వేస్తున్నారు. ఎలా అండి, ఇంతమంది మిస్టేక్స్ వేస్తే ఎలా? ఒక్కరు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. శివశంకర్ ఈవెంట్స్ కరెక్ట్గా చెప్పారు, అండ్ శైలు పల్లా కరెక్ట్గా చెప్పారు. ఏంటండి క్వశ్చన్లో క్లియర్గా ఏముంది, ఎన్ నోట్బుక్లు 1680 రూపీస్ అయితే అప్పుడు ఒక నోట్బుక్ ఎంత అవుతుంది, 1680/n అవుతుంది. అంతేనా? అప్పుడు ఎం నోట్బుక్లు ఎక్స్ రూపీస్ని ఏది సూచిస్తుంది అన్నారు. అప్పుడు ఎం నోట్బుక్ల ప్రైస్ ఎంత అవుతుంది, ఇది ఒక నోట్బుక్ ప్రైస్ వచ్చిందండి. ఎం నోట్బుక్ల ప్రైస్ కావాలంటే ఇంటూ ఎం చేయాలి. ఇది ఎంత ఇచ్చారు వాళ్ళు, ఎక్స్ ఇచ్చారు. ఇంతే కదా. ఓకేనా? సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆర్ యూ క్రాక్ ఎనీ ఎగ్జామ్ సార్? యాక్చువల్ నేను చాలా ఇయర్స్ అయిందండి ఎగ్జామ్స్ రాసి. బట్ మనం ఏంటంటే నేను ఫస్ట్ నుంచి రీజనింగ్ మ్యాథ్సే చేసేవాడిని అనమాట. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఓన్లీ రీజనింగ్ మ్యాథ్స్ సరిపోదు కదా, మిగతావన్నీ కూడా కావాలి మనకి. మ్యాథ్స్లో పూర్ అంటున్నారు, తలనొప్పి వస్తుందని. తలనొప్పి రావడం ఏంటండి, మ్యాథ్స్ అనేది ఇంట్రెస్ట్తో చేయాలి. చాలా ఇంట్రెస్ట్తో చేస్తే మీకు తలనొప్పి రాదు బేసిక్గా.
మీరు చాలా కష్టపడి చేస్తున్నట్టున్నారు ఇష్టం లేకుండా. ఎక్స్ ఇంటూ 2x ఎంత? 2x². ఎక్స్ ఇంటూ 5 -5 ఎంత? -5x. 6 ఇంటూ x² ఎంత? 6x². 6 ఇంటూ -4 24 ప్లస్ 18. సో 6x² 2x² కలిపితే 8x² -5x -6 అవుతుంది. అది ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో క్లియర్గా ఉంది. చాలా చాలా ఈజీ క్వశ్చనే కదా. ట్వెల్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 11th వన్ ఫస్ట్ నేనే చెప్పారు సార్ అంటే మ్యాథమెటిక్స్ వెరీ గుడ్ అండి. పేరే మ్యాథమెటిక్స్ అని పెట్టుకున్నారు. వెరీ నైస్. నాకు యాక్చువల్ చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటేనే ఇష్టం ఉండేదన్నమాట. బేసిక్గా నేను చాలా ఇంట్రెస్ట్తో చేస్తా సార్, కానీ నాకు అర్థం కాదు, ఆన్సర్ రాదు. అసలు ఇంట్రెస్ట్తో చేస్తే అర్థం కాకపోవడం ఉండదండి. అంటే ఏ ఫార్ములాసో ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలనో అలా ఆలోచించకూడదు. కాన్సెప్ట్ క్లియర్గా మనం నేర్చుకోవాలి, ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి వస్తాయండి. ఈజీ క్వశ్చన్ చెప్పండి. ప్రీవియస్ ఇయర్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో అదే చెప్పాను. స్క్వేర్ రూట్ అందరికీ తెలుసు కదా. ఏంటి? టూ డిజిట్స్ ముందున ఒక లైన్ గీసుకున్నాం అనుకోండి, అప్పుడు దీనికి ఫస్ట్ స్క్వేర్ రూట్ కనుక్కుంటాం. అంటే దగ్గరలో ఏముందని. 9² 81, 10² 100. సో 10 ఎక్కువైపోయింది కాబట్టి 9 పెట్టుకుంటాం, అవునా? ఇక్కడ లాస్ట్లో 4 ఉంది. 4 ఉంటే అయితే 2 రావచ్చు లేదా 8 రావచ్చు. కానీ క్లియర్గా అంటే అర్థం ఏంటి? 92 ఆర్ 98 అవుతుందని. 92 ఆర్ 98 అవుతుందని క్లియర్గా ఇప్పుడే చెప్పుకున్నాం. 10² దగ్గర ఉంది కదా 96. 9² 81కి చాలా దూరం ఉంది. 10² దగ్గర ఉంది అంటే పెద్దది తీసుకుంటాం, అంటే 98 ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ప్రాక్టీస్ పేపర్స్ చేసాం సార్, బట్ ఈ మోడల్స్ రాలేదు. ఇవి లాస్ట్ 2022లో వచ్చిన క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా మనకి ఇలానే వస్తుంది ఎగ్జామ్. అంటే ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఎక్కడెక్కడో వేరే వేరే ప్రాక్టీస్ అన్ని ఎగ్జామ్స్కి ఒకలానే క్వశ్చన్స్. ఇంకా ఏం చెప్తాము, ఎవరు నచ్చిందో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో కొంచెం చూసుకోండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకొని అలాంటి ప్యాటర్నే వచ్చే ఛాన్సెస్ 90% ఉంటాయి. కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ముందు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. 7 men కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 12 days. 7 పురుషులు ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరంటండి. 7 12 రోజుల్లో పూర్తి చేయగలరంట. దే స్టార్ట్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ 5 days 3 men లీవ్. వారు పనిని ప్రారంభించారు, 5 రోజుల తర్వాత 3 పురుషులు వెళ్ళిపోయారంట. అప్పుడు రిమైనింగ్ మిగతా వర్క్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారండి? 7 12 రోజుల్లో చేయగలరంటే ఒక్కొక్కరు 1 యూనిట్ చేస్తారని అనుకుందామండి. ఓకేనా? అప్పుడు 7 × 12 మొత్తం వర్క్ ఎంత అవుతుంది? 84 యూనిట్లు అవుతుంది. అంతేనా? ఒక మనిషి, ఒక మెన్ 1 యూనిట్ రోజుకి చేస్తాడని అనుకుందాం. సో ఇప్పుడు 5 రోజులు 7 మంది చేశారంట. సో 5 రోజులు 7 మంది చేశారంటే 35 యూనిట్లు. అంటే రోజుకి 7 యూనిట్లు చొప్పున 35 యూనిట్లు చేస్తుంటారు కదా. ఇంకా మిగిలింది ఎంత? 35 తీసేయండి, అంటే 49 యూనిట్లు ఉన్నాయి. ఈ 49 యూనిట్స్ ఇంకెంతమంది చేయాలి? 7 మెంబర్స్లో 3 మెంబర్స్ వెళ్ళిపోయారు, ఇంకా 4 ఉన్నారు. రోజుకి 4 ఎన్ని యూనిట్లు చేస్తారు? 4 యూనిట్లు చేస్తారు. సో 49 యూనిట్లకి డివైడెడ్ బై 4, ఎందుకంటే రోజుకి 4 యూనిట్లు చేస్తారు కాబట్టి 49తో 4ని డివైడ్ చేస్తే, 49ని 4తో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. ఎంత? 12 1/4. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
13th వన్ ఆప్షన్ 4. చాలామంది అసలు ఆన్సర్స్ ఇవ్వట్లేదు సరిగ్గా. అన్నోన్ అండ్ కేపీ మధు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. కరెంట్ అఫైర్ గురించి కూడా క్లాస్ చెప్పండి సార్ అంటున్నారు. తప్పకుండా మనం కరెంట్ అఫైర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఓకే, వాణి, జితిన్ సింగ్, శ్రీకృష్ణ, నేత్రానంద, శివాజీ, త్రినాథరావు, వెరీ గుడ్ అండి, మీరు అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మహేశ్వరరావు, కుమార్, శ్రీను, సుబ్బు, అపర్ణ, శశిరేఖ, చరణ్ కుమార్, దుర్గాప్రసాద్, వెరీ గుడ్. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, వెరీ నైస్ అండి. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఆల్ సిల్వర్ ట్రీ కప్స్ 0 నుంచి 90 degrees మధ్యలో అన్నీ కూడా ఏంటి, పాజిటివ్గా ఉంటాయి అంటే. అండ్ ఇంకొక విషయం ఏంటి, సైన్ 90 - θ ఎంత, కాస్ θ. అలాగే కాస్ 90 - θ ఎంత, సైన్ θ. ఇక్కడ మనకి మైనస్లు రావు, ఎందుకు, 90 - θ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి మనకి ఏంటి, పాజిటివ్వే ఉంటాయి, ఓకేనా. ఏ క్వాడ్రంట్లో ఏం పాజిటివ్ ఉంటాయో తెలియాలి. ఫస్ట్ క్వాడ్రంట్లో అయితే అన్నీ పాజిటివ్గానే ఉంటాయి 0 to 90 degrees మధ్యలో ఉన్నప్పుడు. సో క్లియర్గా సైన్ 58 ఏమని రాసుకోవచ్చు, కాస్ 32 కింద రాసుకోవచ్చు. ఎందుకు రాసుకోమంటున్నారు, ఇక్కడ 0 నుంచి 45 మధ్యలో వచ్చేలా రాయమంటున్నారు, ఓకేనా. సో ఇప్పుడు కాస్ 82 ఏం రాయొచ్చు, సైన్ 8 degrees అని రాయొచ్చు. సో కాస్ 32 + సైన్ 8 అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సారీ 14th వన్ ఆప్షన్ 1 చరణ్, యానిమీ వర్క్స్, మహేష్ యాదవ్, శశిరేఖ, రేణు, వెరీ గుడ్. గుడ్ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. ఓకే, ఈ క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయండి ఫాస్ట్గా. కరెక్ట్గా ఆన్సర్ చేయాలి, నీట్గా సాల్వ్ చేసుకొని కరెక్ట్గా ఆన్సర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నిటికంటే కూడా. ఆర్పిఎఫ్ క్లాసెస్ ఖచ్చితంగా చెప్తామండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అని చెప్పి టైప్ చేయండి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూస్తాను. ఆర్ఆర్బి కట్ ఆఫ్ వీడియో కూడా చేస్తానండి, చూసి ఒకసారి లాస్ట్ టైం ఎంత వచ్చాయో చూసి దాన్ని బట్టి కట్ ఆఫ్ చెప్తాను, ఓకేనా. సరే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది కూడా 3 yearsకి, 2 yearsకి అయితే ఒకలా ఉంటుంది, 3 years కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు టోటల్ ఎంత, 12,500 రూపీస్. ఇంట్రెస్ట్ ఎంత 3% అంటండి, 3%. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ ఇది కాంపౌండెడ్ యాన్యువల్ ప్రాబ్లం ఏమీ లేదు, ఓకేనా. సో ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, 1% అంటే 125, అంతేనా, 2 సున్నాలు పోతాయి, 125. 125 × 3% కదా, 3 × 125 ఎంత, 375. ఇది ఫస్ట్ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఏమవుతుంది, సేమ్ ఆ 375 వస్తుంది, దాంతో పాటుగా ఈ 375 మీద వచ్చిన ఇంట్రెస్ట్ కూడా సెకండ్ ఇయర్ వస్తుంది. సో 375కి 1% ఎంత, 3.75 కదా, ఇంటూ 3, 3 5s are 15, 3 7s 21, 22, 2, 2, 3 3s 9, 10, 11 అంటే 11.25 వస్తుంది, 11.25. సో అలాగే ఇది సెకండ్ ఇయర్లో ఉంటుంది ఇక్కడ, ఓకేనా. థర్డ్ ఇయర్ ఏమవుతుంది, ఈ 375 యాజ్ ఇట్ ఈజ్ దీని మీద వస్తుంది, ఈ అమౌంట్ మీద, తర్వాత దీని మీద 11.25, దీని మీద 11.25 అంటే 22.50 వస్తుంది. సింపుల్, ఇవన్నీ కూడా యాడ్ చేయండి, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. 375 × 3 ఎంత, ఇక్కడే చేసాం కదా, 1125. ఆ 1125కి ఈ 22 ఈ 11 అంటే ఈ 33 కలిపితే క్లియర్గా ఎంత ఉంది, 8, 5, 1158 అంటే 1159 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు, ఓకేనా. చూసుకోండి, కొంచెం ఆప్షన్స్ దగ్గరగా ఉన్నప్పుడు మనం కొంచెం నీట్గా సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్ వాల్యూ వేద్దాము అంటే అవ్వదు, ఓకేనా.
సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ లోపు ఎంతమంది మీ అని కామెంట్ చేస్తారో నేను చూస్తాను. రీజనింగ్ క్లాస్ చెప్పండి సార్, 30 మార్క్స్ బిట్స్ ఎక్కువ వస్తున్నాయి. రీజనింగ్ ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ చెప్పేసామండి, అంటే లాస్ట్ 2 days చెప్పలేదు కదా అని ఈరోజు మార్నింగ్ చెప్పాను. రేపటి నుంచి మళ్ళీ నైట్ 8 o'clockకే మనం రీజనింగ్ చూద్దాం, ఓకేనా? రేపటి నుంచి. ఓకే, ప్రియాంక, హిమంత్ 1 2 3, జగదీష్, త్రినాథరావు 4, అంజీ 5, మను 6, ఇందిరా 7, పావని 8, నవీన్ 9, సౌమ్య 10, 11, 12, 13, 14, 15, 16 మెంబర్స్ అయితే చెప్పారు. ఓకే, చూద్దాం. ఖచ్చితంగా ఆర్పిఎఫ్ అయితే కంపల్సరీగా మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయినా సరే ఖచ్చితంగా చేద్దామండి, ఓకేనా? ఇవి కూడా మీకు హెల్ప్ అవుతాయండి. ఏదో స్పెసిఫిక్గా ఇంకా మొత్తం ప్యాటర్నే మారిపోదు. మొన్న ఆల్రెడీ మన ఆర్ఆర్బి టెక్నీషియన్ చెప్పుకున్నామా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే వస్తుంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా, ఓకేనా? ఆల్మోస్ట్ ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి దీనిలాగే వస్తుంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా. మీరేం జాబ్ చేస్తారు సార్? నేను లాస్ట్ 10 years నుంచి ఇక్కడ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నానండి. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 8 years నుంచి అయితే చాలా సీరియస్గా ఉన్నాను అనమాట. ఎగ్జామ్లో టైమింగ్ హ్యాపీగా సరిపోతుందండి, సరిపోకపోవడం ఏమీ లేదు. ఎన్టీపీసీకి కూడా యూజ్ అవుతాయండి, ఇవన్నీ ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఓకేనా? సో ఇక్కడ ఏమడుగుతున్నారు, ఒక అతను ఉన్నాడంట, ఒక బాయ్, ఒక లైట్ పోస్ట్ ఉందంట. ఒక ఎంత ఎత్తున్న లైట్ పోస్ట్, 4 మీటర్లు ఎత్తున్న లైట్ పోస్ట్ ఉందంట. దానికి 3 మీటర్ల దూరంలోని ఆ అబ్బాయి ఉన్నాడంట. ఆ అబ్బాయి నించొని ఉన్నాడంట. ఎంత అతని పొడవు? 1.5 meters అన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఆ లైట్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది పోస్ట్ క్యాస్ట్ షాడో. ఏంటి, పోస్ట్ పై నుండి కాంతి అతని నీడను చూపుతుందంట. సో ఇక్కడ లైట్ ఉందంటండి పైన, దీనివల్ల ఇలా ఇతని మీద పడితే ఏమవుతుంది, షాడో ఇలా నీడ ఇక్కడ పడుతుంది, అవునా? సో ఇప్పుడు ఏమన్నారు, ఆ నీడ ఎంత, ఈ బాయ్ యొక్క నీడ ఎంత లెంత్ ఉంటుంది అని అడుగుతున్నారు. సో దీన్ని నేను ఇలా ట్రయాంగిల్ నేను కంప్లీట్ చేస్తానండి. ఇప్పుడు ఆ నీడని నేను ఎక్స్ అని అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఏంటి, ఇక్కడ యాంగిల్ తీటా అని పెట్టుకుంటే tan తీటా ఏమవుతుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇక్కడ పెద్ద ట్రయాంగిల్ ఒకటి ఉంది, చిన్న ట్రయాంగిల్ ఒకటి ఉంది. సో రెండిటికి tan తీటా అనేది యాంగిల్ అనేది సేమ్ కదా. సో tan తీటా రెండిటికి సేమ్ అవ్వాలి. సో పెద్ద ట్రయాంగిల్లో తీసుకుంటే ఇది ఆపోజిట్ 4 meters ఆపోజిట్ అవుతుంది. బై అడ్జసెంట్ అంటే 3 + x, ఇది మొత్తం సైడే కదా, అంటే 3 + x అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది, 1.5/x. ఈ చిన్న ట్రయాంగిల్ ఇది ఆపోజిట్, ఇది అడ్జసెంట్. సో అంటే ఇది 1.5/xకి ఈక్వల్ అవుతుంది. ఇంకేముంది, ఎక్స్ని మనం సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. 4 × x, 4x = 3 × 1.5, 4.5 + 1.5 × x, 1.5x. 1.4x - 1.5 అంటే 2.5x = 4.5. అంటే క్లియర్గా డెసిమల్ పాయింట్స్ కూడా తీసేద్దాం. తీసేస్తే x = 45/25. క్యాన్సిల్ చేయండి, 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 9s, 5 5s అంటే 1.8 వచ్చిందండి. సో 1.8 meters ఆన్సర్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 1.8, వెరీ గుడ్. కొంతమంది అయితే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ నైస్. ప్రియా, చిన్ను ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ వినయ్, చార్లీ చెప్పారు, వెరీ గుడ్. టుమారో క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈవినింగ్ 5 o'clock మ్యాథ్స్ ఉంటుందండి, నైట్ 8 o'clockకి రీజనింగ్ ఉంటుంది. ఓకే, 17th క్వశ్చన్ ఏం చెప్తున్నారు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ టాయ్. ఒక బొమ్మ ధర ఇచ్చారు, దాని ఎంఆర్పి ఎంత ఉండాలి, తద్వారా 5% తగ్గింపు తర్వాత దుకాణదారుడు 90% లాభం పొందాలంటున్నారు. ఎంఆర్పి ఎంత ఉంటే 5% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా 90% లాభం వస్తుంది అంటున్నారు. సో ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ కొన్న ధరకి ఏం చేశారు, కొన్న ధరకి మొత్తం ఫైనల్గా ఎంత వచ్చిందంట ప్రాఫిట్, 90% ప్రాఫిట్ రావాలంటే ఇంటూ 190/100 అవ్వాలి. ఇది ఎప్పుడు, వాళ్ళు ఇచ్చిన ఎంఆర్పి మార్కెట్ ప్రైస్కి 5% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 5%, ఇంతేనా? కానీ కాస్ట్ ప్రైస్ ఆల్రెడీ తెలుసు మనకి ఎంత, 210 అంట. ఇంకేముంది, దీన్ని సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. 100 క్యాన్సిల్, 95 ones, 95 2s. ఎంఆర్పి ఎంత పెట్టాలి, మార్కెట్ ప్రైస్ 2 × 210 అంటే 420 పెట్టాలి, ఓకేనా? 420 పెట్టాలి. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 420 అని ఫస్ట్ చెప్పింది ప్రియా, చిన్ను, అండ్ నెక్స్ట్ కౌశికి రెడ్డి చెప్పారు, వెరీ గుడ్. సుబ్బు నెక్స్ట్ చెప్పారు, శ్రావణి, పిఎస్పీకే, వెరీ గుడ్.
మార్నింగ్ కాదండి, ఈవినింగ్ 5కి అండ్ 7కి ఉంటుందండి క్లాస్. 5కి అండ్ 8కి ఉంటుందండి. ఓకే, సింపుల్ క్వశ్చన్ కదా, చూడగానే సాల్వ్ చేసేయచ్చా లేదా? ఇది చూడండి, ముందు డివైడ్ బై 7 ఉన్నవి చూడండి. ఇది 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 కనిపిస్తుందా? న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చా? 3, 2, 5, 6, 7 అంటే 7/7 అయిందండి. అది ఆ 3 కలిపితే 7/7 అంటే ఎంత? 1 కదా. అంటే ఈ 3 కలిపితే 1 అయిపోయింది. 1 ఇదేంటి -3 ప్లస్ 1/14. 1 - 3 అంటే -2. అంటే లాస్ట్కి ఏం మిగిలింది? 1/14 -2 మిగిలింది. ఎల్సిఎం 14 అవుతుంది. 14 × 2 28 అంటే 1 - 14 × 2 28. సో -27/14 అంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? వెరీ గుడ్. ఫస్ట్ ప్రియా చిన్ను చెప్పారు. నెక్స్ట్ కౌశికి రెడ్డి, శ్రావణి, పిఎస్పికే, నాని, ఉదయ్, దుర్గాదేవి, జగదీష్, చరణ్ కుమార్. వెరీ గుడ్ అండి. కనిపించిన నేమ్సే కనిపిస్తున్నాయి. 130 మెంబర్స్ ఉన్నారు. ఒక 10 మెంబర్స్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తుంటారు. మిగతా వాళ్ళందరూ కామ్గా చూస్తుంటారు అనమాట. ఏమొస్తుంటుందండి మీకు కామ్గా చూస్తుంటే? మ్యాథ్స్ చెయ్యాలి, మనం సాల్వ్ చేయడానికి ట్రై చెయ్యాలి. ఈజీ క్వశ్చన్స్ అయినా సరే మీరు ఫాస్ట్గా ఆన్సర్ చెయ్యాలి. ఓకే, సో ఇక్కడ ఏంటి ఇచ్చారు? cos పవర్ 4θ - sin పవర్ 4θ. k అయితే 1 + k/1 - k ఎంత అని అడుగుతున్నారండి. సో ఇప్పుడు cos పవర్ 4θ - sin పవర్ 4θ అని చూసిన వెంటనే ఏం గుర్తు రావాలి మనకి? a² - b² ఫార్ములా గుర్తు రావాలా? అంటే ఎందుకు ఇప్పుడు cos² హోల్² మైనస్ sin² ఈజ్ ఈక్వల్ టు k. అంతేనా? ఎందుకు ఇది ఎందుకు గుర్తు రావాలి? ఇప్పుడు a² - b² అంటే a + b × a - b. a + b అంటే cos² θ + sin² θ. అది 1 అయిపోతుంది కదా. సో అంటే అప్పుడు ఫైనల్గా మిగిలింది ఏంటి? a - b మిగిలింది. a - b అంటే ఇక్కడ cos² θ - sin² θ మిగిలింది. సో ఇది kకి ఈక్వల్ అయింది. ఓకే, కానీ ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారు? 1 + k/1 - k ఎంత అని అడుగుతున్నారు. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒకటి అర్థం అవుతుంది. ఏంటి? ఈ 1 ప్లేస్లో sin² θ + cos² θ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఒకటి క్యాన్సిల్ అయిపోద్ది కదా. ఏదో ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్గా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో 1 + k, 1 ప్లేస్లో sin² θ + cos² θ పెట్టుకున్నానండి. ప్లస్ k ఎంత? cos² θ - sin² θ అండి. డివైడెడ్ బై 1 - k. 1 ప్లేస్లో మళ్ళీ నేను sin² θ + cos² θ పెట్టాను. -k అంటే -cos² θ + sin² θ అవుతుంది. ఇప్పుడు ఏమైంది? -sin² θ + sin² θ క్యాన్సిల్, cos² θ - cos² θ క్యాన్సిల్ అయింది. అప్పుడు ఇక్కడ పైన 2 cos² θ వచ్చింది, కింద 2 sin² θ వచ్చింది. 2 క్యాన్సిల్ అయింది. sin² θ / cos² θ అంటే cot² θ ఆన్సర్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. cot² θ అని ఎవరు చెప్పారు? 19th వన్ ప్రియా చిన్ను ఫస్ట్ చెప్పారు. నేత్రానంద చెప్పారు. నేత్రానంద ఫస్ట్ చెప్పారు. వెరీ గుడ్ అండి. కొంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. రైట్ ఆన్సర్స్ రావట్లేదని. బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దామండి. కొన్ని డేస్లో స్టార్ట్ చేద్దాం కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్ కూడా చెప్పండి సార్. ఇంగ్లీష్ చెప్పమని ఇప్పుడు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడా, లేకపోతే ఇంగ్లీష్ గ్రూప్ డీలో ఎక్కడ ఉందండి? ఓకే. In a class there are 40 students. The number of girls is 3/7 of the number of boys. చూడండి, ఒక తరగతిలో 40 మంది ఉన్నారంట. అబ్బాయిల సంఖ్యలో అమ్మాయిల సంఖ్య 3/7 వంతు అంట. అమ్మాయిల సంఖ్య 3/7 వంతు అంటే అర్థం ఏంటి? అబ్బాయిల్లోని అంటే 3 అమ్మాయిలు ఉంటే 7 అబ్బాయిలు ఉంటే 3 అమ్మాయిలు ఉన్నారని అర్థం. ఓకేనా? 7 అబ్బాయిలు ఉంటే 3 అమ్మాయిలు ఉన్నారు. అదే 3/7 వంతుకి అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి? 40 మంది ఉన్నారంట, 40 స్టూడెంట్స్ అంట మొత్తం. అంటే 10 భాగాలు చేయండి. ఎందుకంటే 7 భాగాలు అబ్బాయిలు అయితే 3 భాగాలు అమ్మాయిలని అర్థమైంది ఇప్పుడు మనకి. సో 10 భాగాలు. సో అంటే ఒక్కొక్క భాగం 4 అంటే 4 × 7 28 బాయ్స్, 4 × 3 12 గర్ల్స్. సో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు అన్నారు? 28 మంది ఉన్నారు.
ఓకేనా? సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, జీడీకి అంటున్నారు. ఓకే అండి. 28 అని ఫస్ట్ శ్రీకృష్ణ చెప్పారు, నెక్స్ట్ వినయ్ చార్లీ చెప్పారు. వెరీ గుడ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక రూట్ వచ్చేసి 2 + √5 అయితే ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏది అని అడుగుతున్నారండి. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏది అని అడుగుతున్నారు. చూసుకోండి, ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఉందనుకోండి, స్క్వేర్ రూట్ అనుకుంది అంటే ఇప్పుడు a + √b అనేది ఒక రూట్ అయ్యింది అని అన్నారనుకోండి, అప్పుడు మరొక రూట్ a - √b అవుతుంది, అవ్వచ్చు, మ్యాక్సిమం అవ్వచ్చు. a - √b రూట్ అవ్వచ్చు, మరొక రూట్. అది వెరిఫై చేసుకోవచ్చు మనం. ఎలాగా? ఇదేంటి లాస్ట్లో ఉన్నది ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కదా, సారీ, ఇదేంటి ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కదా ఎండింగ్లోని. సో ఒకటి 2 + √5 అయితే ఇంకోటి 2 - √5 అవుతుందా లేదా ఒకసారి వెరిఫై చేస్తామా? అప్పుడు ఏమవుతుంది? a + b అంటే a - b, a² అంటే 2² అంటే 4, -b² -√5² అంటే 5, 4 - 5 -1. సో క్లియర్గా ఎండింగ్లో -1 ఉంటుంది. ఉంది కదా, అన్నిటికీ 1 కదా ఉంది. సో -1 ఉన్నది మనం తీసుకుంటాం. క్లియర్? ఇంకేముంది? అసలు రూట్స్ తెలిసినప్పుడు ఏంటండి మనకి ఈక్వేషన్ ఏంటి? x² మైనస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. అంటే ఆల్ఫా బీటా అనుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా సమ్ చేయండి. 2 + √5 + 2 - √5 అంటే 4 వచ్చింది. 4కి మైనస్ ఉంది, సో -4. సో -4x -1 రావాలి. అది కేవలం ఆప్షన్ 2లో మాత్రమే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా తెలియాలి. సో నెక్స్ట్ 22nd సమ్ చేయండి. ఫస్ట్ గణపతి గారు చెప్పారు, నెక్స్ట్ వినయ్ చార్లీ చెప్పారు. వెరీ గుడ్. కౌశికి రెడ్డి, జితిన్ సింగ్, ప్రియా చిన్ను, సుబ్బు, రవి, వాణి, శశిరేఖ, రమేష్. వెరీ గుడ్ అండి. లాస్ట్లోని ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి, దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనండి పావని గారు? ఒక ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, విన్నర్ రిసీవ్డ్ 1854 votes అంట, లూజర్ రిసీవ్డ్ 618 votes అంట. విజేతకి 1854 1854 ఓట్లు వచ్చాయి, ఓడిన వ్యక్తికి 618 ఓట్లు వచ్చాయి. అలా అయితే ఇద్దరు అభ్యర్థులకి వచ్చిన మొత్తం ఓట్లలో ఎంత శాతం ఓట్లు గెలిచిన అభ్యర్థికి అనుకూలంగా వచ్చాయి. సో ఎవరైతే విన్ అయ్యారో అతనికి ఎంత పర్సంటేజ్ వచ్చాయని అడుగుతున్నారండి. సో మొత్తం ఎన్ని ఓట్స్? 1854 ప్లస్ 618, అంతేనా? అసలు యాక్చువల్ దీన్ని బాగా చూడండి ఒకసారి. ఈ రెండింటిని చూస్తేనే మనకు అసలు అర్థం అయిపోవాలి. ఏంటి ఇప్పుడు చూడండి, 1854 ఉంది, ఇదేమో 618 ఉంది. దీనికి ఇది ఎన్ని రెట్లు ఉంది? 3 రెట్లు ఉందా? క్లియర్గా 3 రెట్లు ఉందా? అంటే ఇది ఒక భాగం అయితే ఇది 3 భాగాలు అవుతుంది. సో మొత్తం 4 భాగాలు ఉంటే 3 భాగాలు విన్ అయిన అతనికి వచ్చింది. అంటే మొత్తం 100% ఉంటే 3వ వంతు వచ్చింది. 3వ వంతు అంటే ఎంత? 75%. అసలు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, అసలు పేపర్ మీద పెన్ పెట్టకుండానే చూసి ఆన్సర్ చేసే క్వశ్చన్ అనమాట అది. ఓకేనా? సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ గణపతి గారు చెప్పారు, నెక్స్ట్ వైద్య శ్రీకృష్ణ చెప్పారు, నెక్స్ట్ ఆంజనేయులు. వెరీ గుడ్ అండి. జగదీష్, సుబ్బు, ప్రియా చిన్ను, మణికంఠ రాంగ్ చెప్పారు, శ్రావణి, పిఎస్పీకే, మార్క్, కౌశికి రెడ్డి, ఉదయ్. వెరీ గుడ్. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా వీడియోని లైక్ చేయండి. అలాగే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 10th క్వాలిఫికేషన్ కదండి, చాలామంది ప్రిపేర్ అవుతుంటారు కదా మీ ఫ్రెండ్స్లో కూడా. ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, ఇలా క్లాసెస్ అవుతున్నాయి, యూజ్ అవుతాయని చెప్పి షేర్ చేయండి.
ఓకే, ఒక కార్ వచ్చేసి 80 కిలోమీటర్స్ వచ్చేసి 20 కిలోమీటర్లు గంటకి స్పీడ్తో వెళ్ళిందంట. ఒక కారు గంటకి 20 కిలోమీటర్లు గంటకి వెళ్తుంది. ఓకే, మళ్ళీ పెర్ గంట ఇచ్చాను. వేగం 80 కిలోమీటర్లు, వేగంతో 80 కిలోమీటర్లు కవర్ చేసిందంట. అలాగే 30 కిలోమీటర్స్ వచ్చేసి 30 కిలోమీటర్లు ఒక గంటకి వేగంతో ప్రయాణించిందంట. అలా అయితే సగటు వేగం, యావరేజ్ స్పీడ్ ఎంత అంటున్నారు. క్లియర్గా యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత, 80 కిలోమీటర్స్, తర్వాత ఇంకొక 30 కిలోమీటర్స్, టోటల్ డిస్టెన్స్ 110. టోటల్ టైం ఎంత పట్టింది, 80 కిలోమీటర్స్ 20 కిలోమీటర్లు ఒక గంటకు చొప్పున ఎన్ని గంటలు పడుతుంది, 4 గంటలు. అదొక 4 అవర్స్. 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్ పర్ అవర్స్ చొప్పున అదొక 1 అవర్. సో టోటల్ 5 అవర్స్లో వెళ్ళారు. సో ఎంత అవుతుంది, 22 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది అనమాట యావరేజ్ స్పీడ్. ఓకేనా. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మార్నింగ్ యాక్చువల్లీ ఈరోజు చెప్పానండి, ఎందుకంటే లాస్ట్ 2 డేస్ మనకి రీజనింగ్ కవర్ చేయలేదు కదా, అందుకని ఈరోజు మార్నింగ్ రీజనింగ్ చెప్పామన్నమాట అంతే. రేపటి నుంచి మళ్ళీ ఈవినింగే ఉంటుంది. మార్నింగ్ టైమ్స్లో మ్యాథ్స్ ఫార్ములాస్ కానీ మ్యాథ్స్ బేసిక్స్ కానీ ఇలాంటివి మనం చెప్పుకుందాం. అలాగే కొంచెం ఎస్ఎస్సి జీడీకి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చేయాల్సి ఉన్నాయి. అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా మనం మార్నింగ్ టైమ్స్లో ఏదో ఒక టైంని సెలెక్ట్ చేసుకొని అవి కూడా చేసుకుందాం. ఓకేనా. ఓకే వివేక్ గారు, బట్ స్టిల్ నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నా. మన ఛానల్ కంటే మీరు మీ సైడ్ నుంచి ఆ సపోర్ట్ కావాలి అన్న ఉద్దేశంతో చెప్పాను అనమాట. ఎండ్ ఆఫ్ ది డే అది మీ చాయిస్, మీరు ఏం చేయాలనేది. ఏరియా ఆఫ్ సర్కిల్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత, పై ఆర్ స్క్వేర్ కదా, అది ఎంత ఇచ్చారు, 196 పై అని ఇచ్చారు. ఏంటి, వైశాల్యం ఇచ్చారు. ఓకేనా. సో అప్పుడు పై క్యాన్సిల్ అయితే ఆర్ స్క్వేర్ 196 అంటే ఆర్ 14 అయింది, 14 మీటర్స్ అయింది, ఎందుకంటే మీటర్ స్క్వేర్ ఉంది కాబట్టి. పెరిమీటర్ అడిగారు. పెరిమీటర్ ఫార్ములా ఏంటి, చుట్టుకొలత 2πr కదా. సో 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 14, 7 1s 7 2s, 2 ఇంటూ 22 44, 44 ఇంటూ 2 88 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గుడ్, 88 అని చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ వెరీ గుడ్ అండి. కీర్తి ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ నాని చెప్పారు. వెరీ గుడ్. ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటున్నారు. క్లియర్గా మనకి ఈ మంత్ అలాగే అయిపోయింది. ఫిబ్రవరిలో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కంప్లీట్గా ఉన్నాయి. మార్చ్లో మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంటుందని క్లియర్గా డేట్స్ వచ్చాయి. ఒకవేళ మార్చ్లో కనుక ఏమైనా అడ్జస్ట్ చేయగలిగితే మార్చ్లో పెడతారండి ఎన్టీపీసీ. అడ్జస్ట్ చేయగలిగితే ఒకసారి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా ఎంతమంది అప్లై చేశారో ఒకసారి చూస్తే మనకు అర్థం అవుద్ది. బట్ స్టిల్ ఒకవేళ మార్చ్ కాకపోయినా మార్చ్లోని మధ్యలోంచి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏప్రిల్లో ఉండొచ్చు కంపల్సరీగా. ఆ మార్చ్ ఏప్రిల్లోనే ఉండొచ్చు అండి ఎన్టీపీసీ కూడా. మేబీ మనం అంతా గెస్ చేయగలం అంతే తప్ప మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కదా. సో ఏంటి, 10 buckets ఆఫ్ వాటర్ విత్ ద కెపాసిటీ ఆఫ్ ఈచ్ బకెట్ ఇస్ 14 లీటర్స్. ఒక్కో బకెట్ సామర్థ్యం 14 లీటర్ అయినప్పుడు 10 బకెట్లు నీరు ట్యాంకర్ నింపుతుందంట. ఒక బకెట్ సామర్థ్యం 7 లీటర్లు అయితే ఎన్ని బకెట్స్ కావాలంటున్నారు. ఏమండి, 14 లీటర్స్ అయితే 10 బకెట్స్ కావాలైతే 7 లీటర్స్ అయితే ఎన్ని బకెట్స్ కావాలి. ఇది సగం అయిందంటే ఆ బకెట్లు డబల్ అవ్వాలి కదా. సో 20 బకెట్స్ కావాలి. ఓకేనా. చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా, అవునా. లేదు ఇది కూడా కొంచెం డౌట్ ఉందంటే ఇప్పుడు చూడండి, ఒక బకెట్ 14 లీటర్స్ అండి, మొత్తం 10 బకెట్లు కావాలి అంటే 140 లీటర్స్ ఉందన్నమాట ఆ ట్యాంక్, అంతేనా. సో ఇప్పుడు 7 లీటర్స్ చొప్పున ఎన్ని బకెట్స్ కావాలి 140కి, 20 కదా, 7 into 20 కదా 140. 20 ఓకే 25 26th అండి ఇది. 26th క్వశ్చన్. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా, ఈ క్వశ్చన్ నెంబర్ కూడా మార్చలేదు. 27. సో 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మే ఎండింగ్ జూన్ స్టార్టింగ్ ఎన్టీపీసీ అన్నారు.
అది మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చాక మనం ఏదైనా చెప్పగలమండి. అంతవరకు నేనైతే అది ఐ కాంట్ సే లైక్ దట్. ఓకే, క్లాస్ వేగంగా అవుతుంది అన్నయ్య 50 క్వశ్చన్స్ పెట్టు. ఓకే, అంటే మనకి ఇది ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో అన్ని క్వశ్చన్సే తీసుకొని మనం చెప్తున్నాం అనమాట. ప్రీవియస్ పేపర్ ఒక పేపర్ని తీసుకొని అందులో ఇప్పుడు 27 క్వశ్చన్స్ వచ్చాయి, అందుకని 27 ఉన్నాయి అనమాట ఇప్పుడు మనకి చెప్తున్నాం. ఓకేనా, ఒకరోజు చెప్తానండి, ఏదైనా ఒక సండే చూసుకొని ఒక మ్యారథాన్ లాగా ఒక 3-4 అవర్స్ కంటిన్యూస్గా సండేస్ అలాగా ఏదైనా ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారు, 5th January 2016 వచ్చేసి ట్యూస్డే అయితే 8th November 2015 ఏ రోజు అవుద్దాం అంటున్నారు. ఇప్పుడు November 8 అండి, ఇదేంటి January 5 అండి, ఇదే రోజు ట్యూస్డే, ఇదేమో 2015, ఇదేమో 2016. సరే, ఇంక మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయో చూస్తే ఆన్సర్ వస్తుంది కదా ఈజీగా. November 8 తర్వాత ఏంటి 22 డేస్ ఉంటాయి. నవంబర్లో 30 డేస్ కాబట్టి 22 ప్లస్ డిసెంబర్లో 31, జనవరిలో ఈ డేట్తో కలిపి 5. సో దీన్ని మనం 7తో డివైడ్ చేసుకుంటే ఇక్కడ ఏంటి 1 వస్తుంది రిమైండర్, ఇది 3 వస్తుంది, ఇది యాజ్ ఇట్ ఈస్ 5 ఉంటుంది. సో 5, 3, 8, 9 అంటే ఫైనల్గా 7తో డివైడ్ చేస్తే 2 వస్తుంది రిమైండర్. సో అంటే దీనికి 2 కలిపితే ఇది వస్తుంది, అంటే ఇది సండే అయితే మండే ట్యూస్డే 2 కలిపితే ట్యూస్డే వస్తుంది. సో ఇది ఏమవుతుంది అప్పుడు సండే అవుతుంది. వెరీ గుడ్, చాలామంది సండే అని కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, వెరీ గుడ్. సో ఫైనల్ క్వశ్చన్ 27th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సండే ఆన్సర్ వచ్చింది, క్వశ్చన్ కూడా సండే గురించి వచ్చింది. సండే కూడా క్లాస్ ఉంటుందా? ఎస్ అండి, ఉంటుంది. బేసిక్స్ కూడా చెప్పండి సార్ అంటున్నారు. ఎస్ అండి, బేసిక్స్కి సపరేట్ వీడియోస్ మనం కొన్ని చేస్తాము. ఈ 2-3 డేస్లో అయితే మనం స్టార్ట్ చేద్దాం. అప్పుడు వరుసగా బేసిక్స్ అయితే రోజుకు ఒక 15 minutes అయినా సరే అలా చెప్పుకుంటూ వెళ్దాం, బేసిక్స్ అన్నీ కంప్లీట్ అయ్యే వరకు. ఎన్టీపీసీ జీకే జిఎస్ సోర్స్ బుక్ చెప్పండి సార్. లూసెంట్ బుక్ సరిపోతుందండి. మెయిన్ ఎన్సీఆర్టీస్ చదువుకుంటే మొత్తం కవర్ అయిపోతుంది. ఓకేనా, ఇంకా కరెంట్ అఫైర్స్ అవి మనం సపరేట్గా చదువుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పారు, రతన్ వచ్చేసి 1/3 ఏజ్ ఆఫ్ జతిన్ అంట. రతన్ వయస్సు జతిన్ వయస్సులో 3/1 అంట. అంటే 1/3 అంటే ఇదేంటి జతిన్ వయసు అయితే ఇది రతన్ ఏజ్ అవుతుంది. ఓకేనా, అంటే మొత్తం 4 భాగాలు ఉంటే 3 భాగాలు జతిన్, 1 భాగం రతన్. సో మొత్తం 84 ఇచ్చారు. సో మొత్తం 4 భాగాలు చేయండి అంటే ఒక్కొక్క భాగం 21 అయింది. అప్పుడు జతిన్ వయసు అన్నారు. సో అంటే అప్పుడు రతన్ వయసు ఎంత అవుతుంది, 21 × 1 21, 20 × 3 63 వచ్చేసి జతిన్ ఇయర్స్ అవుతుంది. సో 63 years ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా, చాలా చాలా ఈజీ క్వశ్చన్ కదా 63. వెరీ గుడ్. సో ఫస్ట్ వినయ్ చార్లీ అండ్ నెక్స్ట్ నాని చెప్పారు, వెరీ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఏమైనా డౌట్స్? కరెక్ట్గా 1 hourలో క్లాస్ కంప్లీట్ అవుతుందండి ఎప్పుడు, అంటే కోర్స్ అప్పుడప్పుడు ఒక 5 minutes అలా ఎక్కువ అవుతుంది. ఏమైనా డౌట్స్? థ్యాంక్ యూ అండి కౌశికి రెడ్డి గారు. 6th క్వశ్చన్ 21st క్వశ్చన్ నెంబర్స్ అన్ని రాస్తున్నారా? థ్యాంక్ యూ జతిన్ సింగ్, సుబ్బు, వాణి. నోటిఫికేషన్ రావట్లేదా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఓకే. 6th క్వశ్చన్ కొంచెం ఎక్కువ మంది అడిగారు కాబట్టి ఫస్ట్ 6th క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. నెక్స్ట్ మిగతా క్వశ్చన్స్ కూడా చెప్దాం. 6th క్వశ్చన్ ఏంటి ఉంది ఇంతకీ? ఓకే సరే, ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎల్సిఎం ఇచ్చారండి, ఎంతంట 84 అంట. హెచ్సిఎఫ్ ఇచ్చారండి, ఎంతంట 6 అంట. రెసిప్రోకల్ ఆఫ్ ద నెంబర్స్, ఆ నెంబర్స్ని నేను ఏ అనుకుంటున్నా బి అనుకుంటున్నా, అంటే ఏం కనుక్కోమన్నారు, 1/a + 1/b ఎంతో కనుక్కోమన్నారు. అవునా?
సో 1/a + 1/b ఏమవుతుంది? ఎల్సిఎం ఏబి అవుతుంది. పైన ఏమవుతుంది? b × 1 a × 1 అంటే a + b పైన వస్తుంది. సో a + b/ab ఎంత అని అడుగుతున్నారు. మనకేం తెలుసు? a + b తెలుసు, ఎందుకంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు 54 అని. ఆ రెండు సంఖ్యల్ని కలిపితే 54 అని ఇచ్చారు, అవునా? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు. కానీ a × b ఎంత? మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి? హెచ్సిఎఫ్ × ఎల్సిఎం = ఇదే చెప్పిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్పుకుంటామని, అందులో ఇవి చెప్పుకుంటాం. హెచ్సిఎఫ్ × ఎల్సిఎం = ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్. ఏ నెంబర్స్కి అయితే మనం హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కున్నామో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే అది దేనికి? హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి మల్టిప్లై చేసిన దానికి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి a + b 54 అని తెలిసిపోయింది, a × b 84 × 6 అని అర్థమైపోయింది. ఇంకేముంది? క్యాన్సిల్ చేసుకున్నాను, 3/28 ఆన్సర్ అయింది. ఓకేనా? 3/28. సో నెక్స్ట్ ఏమడుగుతున్నారు ఇంకా క్వశ్చన్స్? 6th క్వశ్చన్ అడిగారు, చెప్పాను. 19th క్వశ్చన్ అన్నారు. రేపు క్లాస్ టైమింగ్స్, రేపు ఈవినింగ్ 5 o'clockకి మనకి మ్యాథ్స్ ఉంటుందండి, నైట్ 8 o'clockకి రీజనింగ్ ఉంటుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడిగారు చెప్పండి ఒకసారి ఫాస్ట్గా. 19, 21. 19 ఏంటి? 19 చూడండి, ఇక్కడే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, ఇది ఉంది కాబట్టి ఇదే చెప్తాను. చూడండి, ఇక్కడ cos పవర్ 4θ - sin పవర్ 4θ k అయినప్పుడు దాన్ని ఏం రాసుకున్నాం? మనకి a² - b². చూసారు, ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఈ ఫార్ములా తెలియాలి కదా. a² - b² ఏంటి? a + b × a - b. సో అప్పుడు cos² హోల్ స్క్వేర్, దీన్ని cos పవర్ 4θ అని sin పవర్ 4θ అని ఇలా రాసుకున్నాం. సో a² - b²ని a + b × a - bలో ఇక్కడ a + b అంటే cos² θ + sin² θ అంటే అది 1 అయిపోయింది. కాబట్టి మనకి a² - b², a - b మాత్రమే మిగిలింది. సో అది k అయింది. కానీ ఇక్కడ మనల్ని ఏమడిగారు? 1 + k/1 - k అడిగారు. సో 1ని నేను sin² θ + cos² θ అని రాసుకున్నా. ఈ 1ని కూడా sin² θ + cos² θ అని రాసుకున్నా. అప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యాయి. అప్పుడు ఫైనల్గా cot² θ వచ్చిందనమాట. ఓకేనా? ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? గ్రూప్ డి ఎగ్జామ్కి అయితే బాగా టైం పట్టచ్చండి. చాలా టైం ఉందని అనుకుంటున్నాను, ఒక 2-3 months అయితే ఉంటుంది. బట్ ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది. ఓకేనా? ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, ఏమవచ్చు, ఇవన్నీ అసలు ప్రిపరేషన్ తక్కువ చేసి ఇలాంటి డౌట్స్, ఇలాంటి వీడియోస్ ఏవైతే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని క్వశ్చన్ మార్క్ పెట్టిన వీడియోస్కి వ్యూస్ చాలా ఎక్కువ వస్తుంటే ఇంతగా 1 hours క్లాసెస్ చెప్పే వాళ్ళు చాలా ఫీల్ అవుతారండి బేసిక్గా అలాంటివి చూసి. ఎందుకంటే అందులో ఏమి ఉండదు. అఫీషియల్గా వచ్చినప్పుడు అది ఎలాగో వస్తుంది, ఎప్పుడు ఉండొచ్చు, ఏం చేయొచ్చు, ఏముంటుంది, అదేంటి ఇదేంటి, అదంతా అసలు అన్నెసరీ. మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నా సరే మనం ప్రిపేర్డ్గా ఉండాలి కదా. ఫస్ట్ మనం ప్రిపేర్డ్గా ఉంటే ఎగ్జామ్ రేపు పెట్టినా సరే మనం ఇప్పుడు రాయగలగాలి. అంత ప్రిపేర్డ్గా మనం ఉండాలి. అది అవ్వాలి మన టార్గెట్ ఎప్పుడు కూడా. ఓకేనా? ట్రిగ్నోమెట్రీ కూడా చెప్పండి అంటే తప్పకుండా మనం ట్రిగ్నోమెట్రీ మీద కూడా వీడియోస్ చేద్దాం. ఓకేనండి? ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫాస్ట్గా అడగచ్చు. 19, 21 కూడా అడిగినట్టున్నారు. 21 ఇక్కడే క్లియర్గా ఉంది కదండి. 2 + √5 అయితే ఇంకోటి ఏమవచ్చు అని చెప్పాను? 2 - √5 అవ్వచ్చు అని చెప్పాను. ఇక్కడ మనకి ఫార్ములా అనేది వెరీ ఇంపార్టెంట్, ఇది తెలియాలి. x² - సమ్ ఆఫ్ ద రూట్స్ × x + ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఆల్ఫా బీటా రూట్స్ అయినప్పుడు, మూలాలు అయినప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. సో క్లియర్గా ఈ 2 మూలాలు అయినప్పుడు ఆటోమేటిక్గా సబ్స్టిట్యూట్ చేసాం, ఆన్సర్ చాలా నీట్గా వచ్చింది. ఓకేనా? ఎన్ని జాబ్స్ ఉంటాయి సార్? ఏ జాబ్స్ గురించి అడుగుతున్నారండి మీరు? థ్యాంక్ యూ బ్రో, ఆర్మీలో ఉండి క్లాస్ చేస్తున్నా. వెరీ గుడ్ అండి జగదీష్ గారు, ఆల్ ద బెస్ట్ అండి.
అశోక్ గారు నేను క్లాసెస్ చెప్తున్నాను లాస్ట్ 8 ఇయర్స్ నుంచి. ఎస్ఎస్సి జీడీకి ఇంగ్లీష్. నేను బేసిక్గా రీజనింగ్ అండ్ మ్యాథ్సే చెప్తానండి. వేరే ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే వేరే సబ్జెక్ట్ కూడా చెప్పించడానికి ట్రై చేస్తాను, ఓకేనా? బట్ ప్రజెంట్ అయితే ఎవరు లేరు, నేను మాత్రమే ఉన్నాను. సో ఓకే దెన్, మనం రేపు ఈవినింగ్ 5 o'clockకి, ఓకేనండి? రేపు ఈవినింగ్ 5 o'clockకి మనం కలుద్దాం. చూసుకోండి, ప్రతిరోజు అంటే ఒక్కొక్క రోజు మిస్ అవ్వచ్చు, బట్ స్టిల్ 5 PM మ్యాథ్స్ గ్రూప్ డి, అలాగే 8 PM రీజనింగ్ గ్రూప్ డి, ఓకేనా? సో అప్పుడప్పుడు మిస్ అయితే అవుతుంది, బట్ ఈ టైమింగ్స్ని అయితే మనం ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ అండి అశోక్ గారు. లేడీస్కి ఏ జాబ్ సెట్ అవుతుంది అంటున్నారు. ఒకసారి నేను చూసి చెప్తానండి. చాలామంది ఆల్రెడీ వేరే ఛానల్స్లో చేశారు, ఒకసారి చూడండి. ఎందుకంటే అది ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది కదా, ఎందుకంటే చాలా రకాల జాబ్స్ ఉన్నాయి అందులో. నేను ఏదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేనేం చెప్పట్లేదు యాక్చువల్లీ, అంతే. సో ఓకే అండి, అయితే మనం రేపు ఈవినింగ్ 5 o'clock కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.